పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరికని రెండో బొగ్గు గనిపై గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్యతో పాటు నాయకులు మట్టి ఎల్లయ్య, ఆర్ఎల్ఈ పోషం రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఈటెల రాజేందర్ కరీంనగర్లో మాజీ ఎమ్మెల్యే బొడిగి శోభ ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. అంతర్గత విభేదాలు ఏ పార్టీలో లేవు, అవి సహజమని తెలిపారు. అన్ని పార్టీలలో విభేదాలు ఉంటాయని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అందరం కలిసి తమ పార్టీ వారిని గెలిపించుకుంటామన్నారు. రంగారెడ్డి జిల్లా ఎల్లంపల్లి గ్రామంలో రాజశేఖర్ అనే దళితుడిని హత్యను ఖండిస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. దళిత యువకుడు రాజశేఖర్ ను అర్ధరాత్రి కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడి అత్యంత దారుణంగా దహనం చేయడం ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెమ్లవాడ రెండవ బైపాస్ రోడ్లో ఘోర ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి డ్రైనేజ్ లో పడింది. దీంతో బైకిస్ట్ గోవిందు అభి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు గత కొద్ది రోజులుగా బద్దిపోచమ్మ ఆలయంలో కాంట్రాక్ట్ వద్ద పనిచేస్తున్నాడు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణ యార్డులో నిల్వ ఉన్న మొక్కజొన్న ధాన్యాన్ని పరిశీలించి అక్కడ పరిస్థితులు స్వయంగా పరిశీలించిన కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. గిరిజ గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండి మృత్యుంజయ మహాదేవాలయంలో తులసి కళ్యాణం, కార్తీక వనభోజనాలు ఘనంగా నిర్వహించారు. లోయర్ మానేర్ డ్యాం కాలనీలో గల గిరిజ గోశాల అష్టమ వార్షికోత్సవం సందర్భంగా తులసి కళ్యాణం కన్నుల పండుగలా నిర్వహించారు. ఇందిరమ్మ చీరల పంపిణీపై సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమైక్య సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కొమర్రెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.